విజయవాడ ప్రధాన బాధ అదేనండి, ట్రాఫిక్ ఫికర్ కొంత మేరకు తగ్గినట్లే. విజయవాడ మీదుగా మిగతా నగరాలకు వెళ్లే అవుట్ సైడ్ ప్రయాణికులు కూడా ఇక నుంచి స్మూత్ జర్నీ పక్కా. ఎందుకంటే 16వ నంబర్ జాతీయ రహదారితో వెస్ట్ బైపాస్ అనుసంధానం పూర్తయింది. బెజవాడ శివార్లలో బైపాస్ మీదుగా రెండు వైపులా రాకపోకలు మొదలయ్యాయి. ఈ ఏడాది సంక్రాంతి నుంచి ఒకవైపు అంటే గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను అనుమతించారు. ఇక ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా రెండో వైపు అంటే హైదరాబాద్ నుంచి చెన్నై, గుంటూరుకు వెళ్లే వాహనాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో విజయవాడ వెస్ట్ బైపాస్ పూర్తిగా 100% అందుబాటులోకి వచ్చినట్లయింది. హైదరాబాద్ నుంచి కోల్కతా, చెన్నై వెళ్లే వాహనాలు విజయవాడలోకి రాకుండా శివారు ప్రాంతాల నుంచే వెళ్లేలా నిర్మించిన బైపాస్ రోడ్ ఇది. ఒక్కసారి దాని రూట్ ని చూద్దాం. చిన్నౌటుపల్లి నుంచి గొల్లపూడి వరకు 30 కిలోమీటర్లు, అక్కడి నుంచి కాజా వరకు 17 కిలోమీటర్లు, మొత్తం 2 ప్యాకేజీలుగా పూర్తి చేశారు. సో వెస్ట్ బైపాస్ మొత్తం పొడవు దాదాపు 48 కిలోమీటర్లు, అన్ని హంగులతో 6 లేన్ల అత్యాధునిక రహదారిగా నిర్మించారు. ఇక గుంటూరు జిల్లా చిన్నకాకాని దగ్గర కాజా టోల్ ప్లాజాతో మొదలవుతుంది. ఇక కృష్ణా నదిపై నిర్మించిన భారీ వంతెన ద్వారా గొల్లపూడి మీదుగా చిన్నౌటుపల్లి దగ్గర చెన్నై, కోల్కతా జాతీయ రహదారి NH16 తో కలుస్తుంది. కాజా టోల్ ప్లాజా దగ్గర ఇప్పటికే సర్వీస్ రోడ్లను కూడా ప్రారంభించారు. ఏప్రిల్ 1 నుంచి టోల్ ఫ్రీ వసూలు షురూ అవుతుంది. ఇందుకోసం అమరావతి రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెం వద్ద టోల్ గేట్ కూడా ఏర్పాటైంది. గతంలో చూసుకుంటే మాత్రం సంక్రాంతి రోజు నుంచి ఒకవైపు మాత్రం ఇటు వాహనాలను అనుమతించారు. కానీ ఈ రోజు చూసుకుంటే మాత్రం ఇటు రెండు వైపులా కూడా వాహనాలను అనుమతిస్తున్నారు. ఈ రోజు నుంచి కూడా పూర్తిగా వెస్ట్ బైపాస్ని అధికారులు మాత్రం అందుబాటులోకి తీసుకొచ్చిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం మనం వెస్ట్ బైపాస్లోని టోల్ గేట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఇంకా చూసుకుంటే మాత్రం టోల్ వసూలు చేయడం లేదు. ఏప్రిల్ 1 నుంచి మాత్రం పూర్తిగా టోల్ను కూడా వసూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో చూసుకుంటే మాత్రం మొత్తం కూడా విజయవాడ ఇటు హైదరాబాద్ వెళ్లాల్సిన వాహనాలు కానీ ఇటు ఏలూరు సైడ్ వెళ్లాల్సిన వాహనాలు కానీ అదేవిధంగా ఇటు చెన్నై సైడ్ వెళ్లాల్సిన వాహనాలన్నీ కూడా పూర్తిగా విజయవాడ నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తరుణంలో చూసుకుంటే మాత్రం మొత్తం కూడా విజయవాడ మొత్తం కూడా పూర్తిగా ఇటు సంక్రాంతి సమయంలో కానీ పండగ సమయంలో కానీ పూర్తిగా రద్దీగా ఉండేది. కానీ ఇప్పుడు వెస్ట్ బైపాస్ అందుబాటులోకి రావడం వల్ల ఇటు వాహనాల రద్దీ విజయవాడకి వాహనాల తాకిడి తగ్గిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ వెస్ట్ బైపాస్ పూర్తిగా అత్యాధునిక హంగులతో నిర్మించారు. మొత్తం కూడా స్పీడ్ సెన్సార్ అని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ లైటింగ్ మొత్తం కూడా సోలార్ సిస్టంతో పనిచేసే విధంగా ఎక్కడికక్కడ సోలార్ ప్యానెల్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు అనుకున్నాయి. ఈరోజు చూసుకుంటే మాత్రం పూర్తిగా వెస్ట్ బైపాస్ని అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. వీడియో జర్నలిస్ట్ రంజితో శ్రీధర్, TV9 విజయవాడ వెస్ట్ బైపాస్ నుంచి. సో హైదరాబాద్, చెన్నై, విశాఖ, కోల్కతా వైపు వెళ్లే భారీ వాహనాలు ఇకపై విజయవాడ నగరంలోకి రాకుండా నేరుగా వెళ్లిపోవచ్చు. విజయవాడలో ట్రాఫిక్ సమస్యలు తగ్గడమే కాదు, అవుటర్స్ కి స్మూత్ డ్రైవింగ్, ఈజీ గోయింగ్ సాధ్యమవుతుంది. ఇక గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే కూడా ఇక మీదట విజయవాడ టచ్ చేయాల్సిన అవసరం లేదు. గుంటూరు నుంచి మంగళగిరి మీదుగా విజయవాడ వెళ్లేందుకు సర్వీస్ రోడ్ అందుబాటులోకి వచ్చింది. గుంటూరు నుంచి విజయవాడ, తాడేపల్లి, మంగళగిరి వెళ్లే వాళ్ళందరూ కూడా మురుగన్ హోటల్ దగ్గర మనము సర్వీస్ రోడ్లోకి ఎంట్రీ ప్రొవైడ్ చేస్తాం. సో విజయవాడ డైరెక్ట్గా పోవడానికి కాదు అది. సో మురుగన్ హోటల్ దగ్గర మనం ఒక ఎగ్జిట్ ప్రొవైడ్ చేసాం. సో దాని ద్వారా ఒక 200-300 మీటర్ ట్రావెల్ చేసి హైలాండ్ దగ్గర నుంచి వాళ్ళు కావాలంటే సర్వీస్ రోడ్, నేషనల్ హైవే సంబంధించిన సర్వీస్ రోడ్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే యూ టర్న్ చేసుకొని మెయిన్ హైవేలోకి రావచ్చు. సో అక్కడ ఈ 2 లైన్లో వెళ్ళి అక్కడ 4 లైన్ ఉన్నది అనమాట. సో డైరెక్ట్గా రైట్ టర్న్ చేసుకుంటే హైవే సర్వీస్ రోడ్లోకి వెళ్ళొచ్చు, యూ టర్న్ చేసుకుంటే మెయిన్ హైవేలోకి వెళ్ళచ్చు. సో ఇది వెరీ సింపుల్, ఏమి లేదు. పబ్లిక్ ఏంటంటే మెయిన్ హైవేలోనే రావాలనుకుని రావడం, మళ్ళీ వెనక్కి వెళ్ళడం అది జరుగుతూ ఉన్నది. సో వాళ్ళు అక్కడ బోర్డులు పెట్టాము, అవి ఫాలో అయ్యి సో సర్వీస్ రోడ్లోకి వెళ్ళి హైలాండ్ దగ్గర యూ టర్న్ చేసుకుంటే సో వాళ్ళు విజయవాడ కానీ, తాడేపల్లి కానీ, మంగళగిరి కానీ వెళ్ళచ్చు. ఇకపై చెన్నై, గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే సమయం దాదాపు గంట పాటు తగ్గనుంది. అమరావతి రాజధానిలోకి వెళ్లేందుకు కూడా లైన్ క్లియర్ అయినట్లే. వెస్ట్ బైపాస్ పూర్తవడంతో వాహనదారులే కాదు, రైతుల్లోనూ ఆనందం వ్యక్తమవుతోంది. ట్రాఫిక్ నరకయాత్ర నుంచి విముక్తి కలుగుతుందని, బెజవాడ శివార్లు వేగంగా అభివృద్ధి చెంది భూముల ధరలు పెరుగుతాయన్న అంచనా కూడా ఉంది. అమరావతి మీదుగా తొలి హైవే వెళ్లడం రాజధాని అభివృద్ధికి శుభసూచకమని ప్రభుత్వం భావిస్తోంది.